ఈ రోజున మన అంశం ఏంటంటే ఆశీర్వాదానికి వారసులు. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు ఎవరెవరో ఏంటో చూద్దాం. ఈరోజు మనం ఎవరెవరు వారసులు అయ్యారో చదువుదాం. హల్లెలూయా. మొదటిగా 1వ పేతురు పత్రిక చదువుదాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడాలి. ఇది అవునో కాదో మీకు తెలియదు కదా, లేకపోతే మాకు తెలిసిందేదని చెప్తున్నామేమో అనుకుంటారు. తెలియని వాళ్ళు తీసి, అందరూ కూడా తీసి, చదువు రాని వాళ్ళకు కూడా తీసి ఆ ఏలు పెట్టి చూపించండి అమ్మ ఇక్కడ ఉందని. అందరూ కూడా బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరూ తెరవండి. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించి, నేను ఈ యొక్క వాక్యాన్ని ఎలా వివరించాలో నాకైతే తెలియదు కానీ ప్రభువా, మీరేనైనా ఈ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో వివరించి, నిలబడేది మనుషుడు, మాట్లాడేది నేనన్నావు కనుక ప్రభువా, మీరు నాలో ఉండి మాట్లాడి మీరే సహాయం చేయమని యేసు నామంలో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరలా చదువుదాం. మొత్తం వద్దు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఆశీర్వాదానికి పిలువబడ్డారండి? ఈ బైబిల్ గ్రంథంలో చూసుకుంటే కొంతమంది భక్తులు ఆశీర్వాదానికి వారసులు అయ్యారండి కదా. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటి అసలు తెలుసా మీకు ఎవరికైనా? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా మీకు ఎవరికైనా? ఎవరికి తెలీదా? అన్నిటిలో, అన్ని విషయాల్లో కూడా సమృద్ధి కలిగి ఉండటం అండి. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే మొత్తం రికార్డ్ అయిపోతుంది ఇందులో. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు ఎవరవుతారు తెలుసా? ఎవరవుతారు? హల్లెలూయా. ఎవరో ఆశీర్వాదానికి వారసులు అవుతారు అంటే చూద్దాం. చూడండి, కీర్తన చదువుదాం. కీర్తన 37 కీర్తన 5:12 అండి. కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. హల్లెలూయా. ఇక్కడ ఆశీర్వాదానికి వారసులు ఎవరండి? నీతిమంతులు. ఎవరో? నీతిమంతులు. అంటే మామూలు వాళ్ళని ఆశీర్వదించడా దేవుడు? నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? ఎవరైతే నీతి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనలో
భయం కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటండి, ఒకటి నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, 2 భయభక్తులు కలిగినటువంటి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. దేవుని గ్రంథంలో కనుక మనం చూసుకుంటే ఆదికాండము 12వ అధ్యాయంలో మనకి ఒక ఆయన కనబడతాడు. ఎవరైనా మీకు తెలుసా? ఎవరైనా? అబ్రహాం. ఆయన దేవుడు ఏం చేశాడండి? ఎందుకు ఆశీర్వదించాడు ఆయన్ని? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అబ్రామును దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు అంటే 34 ఆదికాండం 24:34 చూద్దాం. చూడండి, ఆదికాండం 24:34. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడంటండి. ఎవరిని? అబ్రహాముని బహుగా ఆశీర్వదించాడని ఎవరు చెప్తున్నారు అంటే ఆయన యొక్క దాసుడు, పనివాడండి. హల్లెలూయా. అబ్రహాం యొక్క పనివాడు చెప్తా ఉన్నాడు, నా యొక్క యజమానుడు బహుగా ఆశీర్వదించబడ్డాడు, ఆయన చాలా ధనవంతుడు. అంత ధనవంతుడు కావటానికి కారణం ఎవరై ఉంటారండి? అబ్రహాము ధనవంతుడు అవటానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన ధనవంతుడు అయ్యాడు అంటే దేవుడు ఏది చెప్తే అది చేశాడండి. అబ్రహాము వెనుదీల వెనకాడల కదా, ఎదురు చెప్పలా. అదే మనమైతే ఎన్నో అధిక ప్రశ్నలు వేస్తాం కదా. ఒక మాట చెప్తే దానికి రకరకాలైన ప్రశ్నలు వేస్తారు. చెప్పిన వెంటనే సరే అయ్యా, సరే అమ్మా అని అనరు, దానికి రకరకాల ప్రశ్నలు వేస్తారండి. హల్లెలూయా. కానీ అబ్రహాము అలా ప్రశ్నలు వేయలేదంటారా దేవుణ్ణి? ఎందుకని ప్రశ్నలు వేయలా? ఇప్పుడు దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు 12వ అధ్యాయంలో? నువ్వు నీ ఇంటిని, నీ బంధువుల్ని, నీ కలిగిన వాళ్ళందరినీ వదిలేసి నేను ఒక చోటకు పంపిస్తున్నా, పలానా చోటకని కూడా చెప్పలేదండి. హల్లెలూయా. మరి ఆయన ఎందుకని ప్రశ్న లేదంటారు? ఎందుకయ్యా, ఎక్కడికయ్యా, ఏం చేయాలయ్యా, నేను ఎందుకు వెళ్ళాలయ్యా, అవన్నీ ప్రశ్నలు వేయాలి అబ్రహాము. ఆయన చెప్పిన వెంటనే వెళ్ళిపోయాడండి. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏ దిక్కుకి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ పట్టణం వెళ్ళాలి, ఏం అడగలేదండి. నువ్వు వెళ్ళు అన్నాడు, అబ్రహాము వెళ్ళాడండి. హల్లెలూయా. అందుకని దేవుడు అబ్రహాంని ఏం చేశాడండి? ఎట్లా ఆశీర్వదించాడు? బహుగా, ఎక్కువగా. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు కదా. వాళ్ళు లెక్కలోకి వస్తూ ఉంటారు. ఒకళ్ళు, ఇద్దరు, లేకపోతే ముగ్గురు. ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో వాళ్ళు లెక్కల్లోకి వస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము గొప్ప ధనవంతుడిగా బైబిల్ గ్రంథంలో పేరు పొందాడండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఆశీర్వాదం అయితే మనకి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మనం కష్టపడి సంపాదిస్తాం కదా. కష్టపడి సంపాదించింది మనకి ఎంతకాలం ఉంటుంది చెప్పండి? కొంతకాలమే ఉంటుంది. అదే దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే ఎప్పుడు దాకా ఉంటుంది? తరతరాలు తరతరాలు, పిల్ల తరాలు ఉంటుందంటండి దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి
మనం నీతి ఆశీర్వాదానికి వారసులు అవటానికి మాత్రమే మనం పిలువబడ్డామండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట కదా. మనుషుల ఆశీర్వాదం ఇస్తుంది ఐశ్వర్యం. అలా అంతా కొంతవరకే కదా ఇచ్చేది. దేవుడిచ్చే ఆశీర్వాదం అయితే, ఐశ్వర్యం అయితే ఎప్పుడు కూడా ఉంటుంది మనతోనే. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదానికి వారసులు కావాలి అని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలిచాడండి. పిలిచాడా? పిలిచాడు. మరి ఆయన ఆశీర్వాదాన్ని ఎంతమంది పొందుకుంటున్నారు? ఎంతమంది ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటా ఉన్నారు? అబ్రహాముకి 34వ అధ్యాయం చూడమ్మా. ఆదికాండం 28 అధ్యాయం 5 అనుకుంటా. చూద్దాం. ఆదికాండం 28:5. చదువు. చదువు. హల్లెలూయా. ఎవరిని దీవించాడు దేవుడు ఇక్కడ? తన సంతానాన్ని కూడా దీవించాడండి. హల్లెలూయా. అయితే యోబు గ్రంథం చదువుదాం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. ఫస్ట్ నుండి చదువు. హూజు అనే దేశంలో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడండి. విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జాతర ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ యోబు భక్తుని గురించి మనం చదువుకుంటే గనక ఏం చెప్తున్నాడు ఆయన? యోబు మంచివాడంట. మంచివాడంటే దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది. ఉందా? చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు. చెడుతనం అంటే ఏంటో ఆయనకు తెలియదంట. హల్లెలూయా. మనం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఏం విడిచిపెట్టలే. మనం చెడుతనాన్ని మనం విడిచిపెట్టారా? ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టాడు కనుక యోబుని గురించి ఎక్కడ రాయబడింది? బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎన్ని తరాల నుంచి ఆయన గురించి చెప్పుకుంటున్నారండి. మరి మన గురించి చెప్పుకుంటున్నారు ఎవరైనా? మన గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? పలానా అమ్మాయి చాలా మంచిదని చెప్పుకుంటున్నారా? జనంలోకి వెళ్ళినప్పుడు పలానా అమ్మాయి మంచిది కాదని చెప్పుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ యోబుని గురించి ఏం చెప్తున్నారంటే, యోబు చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత భయము,
భక్తి కలిగి ఉన్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంట, దేవుడు ఆశీర్వదించాడంట. ఆయనకి ఇచ్చిన ధనం అయితే లెక్కేశారు కదా, లెక్కకు వచ్చిందా? మరి అబ్రహాం యొక్క ఆశీర్వాదం లెక్కకు వచ్చిందా? యోబు కంటే కూడా అబ్రహాంని ఏం చేశాడు, దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడండి. హల్లెలూయా. చదువుదాం 24, ఆదికాండం 24:37 వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 24:37 వచనం నుంచి మనం చదివితే, మరియు నా యజమానుడు నాతో ఇది ఇక్కడ 32లో చదువుదాం. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని, అతడు గొప్పవాడయ్యాడండి. ఇంకా అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారాలను, దాసీ జనమును, చాలండి. చూసారా, ఇక్కడ అక్కడేమో యోబుకేమో గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, ఎడ్లు, కుమారులు, కుమార్తెలు. ఇక్కడ అబ్రహాంకి ఏమేమి ఇచ్చాడు? అబ్రహాంకి చూడండి, వెండి, బంగారం, దాసదాసీలు, ఇంకా గాడిదలో గొడ్లు కదా, అన్నీ ఇచ్చాడండి దేవుడు. అబ్రహాంకి ఇచ్చాడు, యోబుకి ఇచ్చాడు కదా. మరి ఇవన్నీ వీళ్ళిద్దరూ కూడా ఎవరై ఉంటారండి? నీతిమంతులు, యథార్థవంతులు. వీళ్ళ దగ్గర చెడుతనం అంటే ఏది కూడా లేదు. హల్లెలూయా. చెడుతనం ఉంటే ఇవన్నీ ఎవడా? దేవుడు ఎవడో. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము, యోబు వీళ్ళిద్దరూ కూడా దేవునికి ఎలా ఉన్నారండి? చాలా నీతిమంతులుగా ఉన్నారు, భయం కలిగిన వారిగా ఉన్నారు, భక్తి కలిగిన వారిగా ఉన్నారు, ఆయన చెప్పినట్లు చేసేవారిగా ఉన్నారండి. హల్లెలూయా. మరి మనం ఆయన చెప్పినట్లు చేస్తున్నావా? మనం చెప్పేది, మనం చేసేది చేస్తానే ఉన్నాం, మనం నడిచేది నడుస్తూనే ఉన్నాం, మనం చేయాల్సినవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం, ఏమి కూడా విడిచిపెట్టలేం మనం. హల్లెలూయా. అందుకనే వాళ్ళిద్దరూ దేవుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? బహుగా, ఎక్కువగా కదా. బహుగా అంటే ఎక్కువ, తక్కువ, చాలా ఎక్కువగా వాళ్ళని ఆశీర్వదించాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన చెప్పినట్లు వినాలా, ఆయన చెప్పినట్లు చేయాలా, ఆయన చెప్పేది మనం పాటించాలా కదా. మనం పాటించలేమండి, మనం పాటించము. తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోలేం. హల్లెలూయా. మనం చెప్పింది చేస్తే కనుక మనం కూడా నీతిమంతులైనటువంటి అబ్రహాము, యోబులాగా మనం కూడా చేస్తామండి. హల్లెలూయా కదా. చేస్తామా లేదా? మరి మనలోనే ఉంది ఆ లోపం కదా.
హల్లెలూయా. ఆ రోజు దేవుడు అబ్రహాముని పిలిచి నువ్వు వెళ్ళవయ్యా అంటే, అయ్యా నేను వెళ్ళనులే ప్రభువా, నాకు అక్కడ ఎవరు లేరు, ఎవరో తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడుండేనని అనలా ఎదురు ప్రశ్న వేయకుండా నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అందుకనే అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించాడండి. హల్లెలూయా. కానీ ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు కదా. దేవుని నమ్ముకున్న వారికి ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలియదు, ఏ దిక్కు నుంచి వస్తుందో తెలియదు కదా. కానీ ఆయన మాట వినాల, ఆయన యందు భయభక్తులు ఉంచాల. భయభక్తులు ఉంచితే ఏం జరుగుద్దంటే దేవుడు ఏం చేస్తాడు? అందరినీ కూడా ఆశీర్వదిస్తాడంట. ఒకళ్ళని కాదండి, ఒకళ్ళని కాదు. చూడండి, కీర్తన 115. హల్లెలూయా. కీర్తన 115 13వ వచనంలో చూద్దాం. చూడండి ఒక మాట, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునండి. హల్లెలూయా. ఇక్కడ ఎవరెవరికి ఉంది ఆశీర్వాదం? పిల్లలకి ఉంది, పెద్దలకి ఉంది. ఎట్లా ఉంటుంది? మామూలుగా ఉంటాం కాదండి. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ముసలోళ్ళైనా, యవనస్తులైనా, లేకపోతే మధ్య వయసులైనా, ఎవరైనా చేయాల్సిందేంటి? ఆయన యందు భయభక్తులు ఉంచాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. తర్వాత చదువుదాం. హల్లెలూయా. ఇంకేం చేస్తాడంట? వృద్ధి పొందిస్తాడంట, అభివృద్ధిలోకి తెస్తాడంటండి మీ పిల్లల్ని. ఎందుకంటే మీ భక్తి మీతోనే అంతరించిపోదు. మీ భక్తి మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, అట్లా తరతరాలుగా వారసత్వంలాగా వస్తుందంటండి. హల్లెలూయా. ఏంటది? ఆశీర్వాదం. మీరు పొందినటువంటి ఆశీర్వాదం మీతోనే పోదు. కాబట్టి మనం ఏం చేయాలండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు యోబుని దీవించాడు, అబ్రహామును దీవించాడు, యోబుని కూడా దీవించాడు. మరి అబ్రహాము దీవించబడ్డాడు కదా, ఆయన ఆశీర్వాదం ఆయనతోనే పోయిందా? ఎవరెవరికి వచ్చింది? ఆయన ఆశీర్వాదం ఎవరెవరు పొందుకున్నారండి? ఇస్సాకు పొందుకున్నాడు, తర్వాత యాకోబు పొందుకున్నాడు, తర్వాత యోసేపు కూడా పొందుకున్నాడా లేదా? ఎన్ని తరాలు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, 4 తరాలు వచ్చిందండి దేవుని యొక్క ఆశీర్వాదం. ఒక అబ్రహాము ఆశీర్వదించబడితే అది ఎన్ని తరాలకు వచ్చింది? 4 తరాలకు వచ్చిందండి. హల్లెలూయా. మీరు కూడా ఆ విధంగా ఆశీర్వదించబడితే మీరు, మీ పిల్లలు, ఆడపిల్లలు, 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 అలా తరతరాలుగా ఆశీర్వదించబడుతూనే ఉంటారండి. హల్లెలూయా. కాబట్టి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. భయభక్తులు లేకుండా ఇదంతా జరగాలంటే జరగదండి. దేవుడు ఆశీర్వదించాలంటే ఎలాగ ఆశీర్వదించాడు చెప్పండి? మనలో భక్తి లేకుండా, భయం లేకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉంటే
ఆయన సన్నిధి అంటే అనాలోచనగా ఉంటే, విరోధంగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాడు చెప్పండి? మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అంటాం కదా, ప్రార్థన కోరుకుంటాంగా. మరి మనం దేవుని సన్నిధికి రాకుండా మనం ప్రార్థన కోరుకుంటే ఆ ప్రార్థన మనకి ఫలిస్తుందంటారా? హల్లెలూయా. మన కోసం, మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి, ఆశీర్వాదం రావాలి. కానీ మనం మాత్రం దేవుని సన్నిధికి రాం. మరి దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఉంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? హల్లెలూయా. అందుకని మరి అబ్రహాము చాలా భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి వెండి బంగారం కూడా ఇచ్చాడు దేవుడు కదా. హల్లెలూయా. వెండి బంగారం కూడా ఇచ్చి ఆశీర్వదించాడు. ఒక గొడ్లే కాదు, గొర్రెలే కాదు, గేదెలే కాదు, ఇల్లు వాకిళ్ళే కాదండి, బంగారం వెండి కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అబ్రహాం కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చెప్పండి. లేరు కదా. ఫస్ట్ అబ్రహాము కదా, తర్వాత యోబు. యోబు ఆస్తికి కొంత పరిమితి ఉంది కదా. యోబు ఆస్తి ఆయనతోనే ఉందా, ఇంకా వాళ్ళ పిల్లలకు వచ్చిందా? హల్లెలూయా. యోబు ఆస్తి ఆయనకి, ఆయన పిల్లలకే వచ్చిందేమో, కానీ అబ్రహాం ఆస్తి అయితే మనవడికి, మనవాళ్ళకి, ఆ మనవడికి 4 తరాలు పాకిందండి. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ భయభక్తులు కలిగే ఉన్నారా? దేవుడు అంటే భయభక్తులు కలిగే ఉన్నారా? భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? ఎవరెవరు? ఇస్సాకు భయభక్తులు కలిగి ఉన్నాడు, యాకోబు భయభక్తులు కలిగి ఉన్నాడు, యోసేపు కూడా భయభక్తులు కలిగే ఉన్నాడండి. అంటే వాళ్ళ తాతది 4 తరాల దాకా భయభక్తులు అనేది పోలా కదా. అలాగే మనము, మన పిల్లలు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి అంటే మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కూడా మనలాగే కరెక్ట్గా ఉంటారు కదా. అవునా కాదా? మనం కరెక్ట్గా లేకపోతే మన పిల్లలు కూడా, మనం గొప్పగా ఆశీర్వదించబడితే మన పిల్లలు కూడా, వాళ్ళు ఆశీర్వదించబడితే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడితే వాళ్ళ పిల్లలు. అలాగా అబ్రహాం యొక్క ఆశీర్వాదం తరతరాలు ఆశీర్వదించబడిందండి. హల్లెలూయా. మరి మనమైతే మన ఆస్తి మనతోనే అంతరించిపోద్ది కదా. మనకి ఏదైనా కాస్త కూస్తా ఉందంటే అది మనతోనే పోద్ది, మన పిల్లల దాకా రాదు. అవునా? హల్లెలూయా. అందుకని ఆశీర్వాదం అనేది తరతరాలుగా ఉండాలంటే మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్పింది? ఫస్ట్లో మనం ఏం చదువుకున్నాం? ఆశీర్వాదానికి వారసులు అవటానికే దేవుడు పిలిచాడంట. మరి మనమేమో ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి రాలేకపోతున్నాం కదా. దేవుని సన్నిధికి రావాలి కదా, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే రావాలిగా. రాకుండానే దేవుడు మనకు ఆశీర్వాదం ఎట్లా ఇస్తాడండి? ఇవ్వడు కదా. అందుకని మనం ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఆశీర్వాదం కావాలంటే రావాల్సిందే. మనం రాకుండా
మనకు అన్నీ కావాలంటే ఆయన ఇవ్వడండి. చూద్దాం, చూడండి. కీర్తన 37:22 వచనాన్ని చదువుదాం. కీర్తన 37:20. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఈ భూమిని నీ స్వంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే మనం ఈ భూమిని కూడా ఏం చేయలేము, స్వతంత్రించుకోలేము కదా. మనం ఒక భూమి కొనుక్కున్నాము, దాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? పత్రాలు రాసుకోవాలిగా. రాసుకోవాలా? రాసుకోకుండా మనకు అవుద్దా? మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే, ఏదైనా కొన్నాము అంటే దాన్ని మన పేరు మీదకి మార్చుకోవాలి కదా. మరి అలా మార్చుకోకుండా డబ్బులు ఇచ్చేసాంగా ఇది మందే అనుకుంటే మంద అవ్వదు కదా. ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే. ఏంటది? చదువు 37:22. కీర్తన 37:22. యెహోవా ఆశీర్వాదము నొందినవారు హల్లెలూయా. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి కదండి. ఆయన మనకు ఫ్రీగానే ఇస్తూ ఉంటే మనం తీసుకోవటానికి కూడా రావట్లా. మనకి ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇస్తారా అసలు? దేవుడు ఏం డబ్బులేం అడగట్లే మనల్ని. నిన్ను ఆశీర్వదించాలి అంటే నాకు ఎంత ఇవ్వ అంత ఇవ్వ అని అనట్లేదండి. ఏం చెప్తున్నాడంటే భయము భక్తి ఈ రెండు మాత్రం కలిగి ఉండు చాలు, నాకేం వద్దు. ఈ రెండు కనుక ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చదువుదాం. కీర్తన 128 4వ వచనం నుంచి చదువుదాం. భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. హల్లెలూయా. చదువుదాం, చూడండి. 5వ వచనం. ఆ ఆ ఆ హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 28వ అధ్యాయం మొదటి నుంచి కనుక చదివితే, కీర్తన 128 మొదటి నుంచి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఆయన త్రోవలో, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఎవరంటండి? ధన్యులు. అంటే ధన్యులు అంటే ఎవరో? గొప్పవారు. ఆయన మార్గంలో నడిచే ప్రతి వారు కూడా గొప్పవారండి. హల్లెలూయా. మరి ఆయన మార్గంలో నడవాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరి ఆయన యందు భయభక్తులు గలవారిని ఎలా ఆశీర్వదించాడో మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం కదా. హల్లెలూయా. మరి వాళ్ళలాగే బైబిల్ గ్రంథంలో వాళ్ళైతే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇది జరిగిందండి. అప్పుడు జరిగినట్లే ఇప్పుడు కూడా జరుగుద్ది. మార్పు ఏమీ ఉండదు. అంటే మనలోనే మార్పు ఉంటుంది, కానీ
దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నిన్న ఎలా ఉన్నాడు, ఈరోజు అలాగే ఉంటాడు, రేపు కూడా అలాగే. అదే మనమైతే నిన్న ఒకలాగా ఉంటాం, ఈరోజు ఒకలాగా ఉంటాం, రేపు ఒకలాగా ఉంటాం. కానీ అబ్రహాంని యోబును ఆశీర్వదించిన దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఆశీర్వదించాడేమో కానీ ఆ యోబులాగా అబ్రహాములాగా నీవు కూడా ఉన్నట్లయితే వాళ్ళని ఎలా ఆశీర్వదించాడో నిన్ను కూడా అలాగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళలాగా ఆశీర్వదించబడాలని నీకు ఆశ ఉందా? ఏమండి, వాళ్ళలాగా ఆశీర్వదించబడాలని నీకు ఆశ ఉందా? ఉందా? మరి ఉంటే దేవుని సన్నిధికి రావాలి. ఇంట్లో కూర్చొని మా కోసం ప్రార్థన చేయండి అని కబురు పంపించడం కాదు. వాళ్ళలాగా అబ్రహాము యోబులాగా, లేకపోతే ఇస్సాకు యాకోబులాగా, యోసేపులాగా ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రాకుండా మనం ఇంట్లో ఉండి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే పొందుకోలేం. దేవుడు పిలిచాడు కదా, మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని నేను పిలిచాను అన్నాడు కదా. మరి ఇంట్లో ఉంటే ఆశీర్వాదం ఎట్ట పొందుకుంటామండి కదా? హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి నేను ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తాను, ఆయన ఆశీర్వాదం నాకు కావాలి, ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి. అబ్రహాము యోబు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో నేను నా కుటుంబం కూడా అలాగే తరతరాలు ఆశీర్వదించబడాలి అనుకున్న వాళ్ళందరూ దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మాటలతో చెప్పడం కాదు, చేతలతో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు ఆశీర్వాదం కావాలి అంటే ఆయన యందు భయం కలిగి ఉండాలి, తర్వాత భక్తి కలిగి ఉండాలండి. మందిరంలోకి వచ్చినప్పుడే భయభక్తులు కాదు, ఇంట్లో ఉన్నా, బయట ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా సరే భయభక్తులు అనేది మనం కాపాడుకుంటూ ఉండాలి కదా. మందిరంలో ఉన్నంతసేపు భయం కలిగి భక్తి కలిగి ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్లుగా ఉన్నామనుకోండి, అది భయభక్తులు అనిపించుకోదు. యోబు అబ్రహాము అలా ఉండలేదండి. వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడున్నా సరే ఒకేలాగా ఉన్నారు కదా. దేవుడు చూస్తాడు కదా, ఎవరు ఎలా ఉంటున్నారు అన్నది దేవుడు చూస్తాడు. మనం మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు మాత్రం అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. అందుకని ఎక్కడున్నా మనం ఒకలాగే ఉన్నాం అనుకోండి, దేవుడు చూస్తాడు, వాళ్ళని ఏం చేస్తారంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ గొప్ప ఆశీర్వాదం నేను పొందుకోవాలి, నాకు కావాలి. నేను ఆయన సన్నిధిని విడిచిపెట్టను. ఆయన సన్నిధి అంటే చాలా త్వరగా రావటానికి ప్రయత్నం చేస్తాను అని ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయాలలో మరి దాచుకొని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే గనక దేవుడు అబ్రహాము యోబునే కాదండి, ఇక్కడ ఉన్న ప్రతి వారిని కూడా అలాగే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. అబ్రహాంకి ఒక మాట, యోబుకు ఒక మాట, లేకపోతే దానియేలుకు ఒక మాట, యోబుకు ఇస్సాకు ఒక మాట, లేకపోతే ఇంకొక ఆయనకు ఇంకొక మాట, నీకు ఒక మాట, నాకు ఒక మాట కాదు. అందరికీ ఒకే మాట చెప్పేవాడండి. ఆయన మాట ఇస్తే
మార్చడు. మాట ఇస్తే తప్పడు. మనం తప్పుతాం కదా. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మరి దేవుడు మరి నీతిమంతులను పిలిచాడు కనుక ఆయన యొక్క నీతిని కలిగి, భక్తి కలిగి, భయం కలిగి ఆయన సన్నిధిలో అబ్రహాము లాంటి భయాన్ని కలిగి ఆయన సన్నిధిలో ముందుకి కొనసాగటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందామండి. ఈ కొద్ది మాటలను దేవుడు తన యొక్క వినికిడిలో ఆశీర్వదించునుగాక.